Hi friends, welcome to IQ Academy. My name is Akbar Ali. In this video, we are going to discuss 1B Mathematics. In the previous videos, we have already discussed the previous paper which was held in the year 2021, 1A Max. We completed 1A question paper, and in this video, we are going to discuss 1B question paper which was held in the year 2021. Okay, in this video, we are going to discuss 4 marks problem. Section B, 4 marks problems. Okay, in 4 marks problem, first one, 11th problem. If A 2, 3 and B minus 3, 4 are two given points. Here 2 points are given. Find the equation of locus of P so that the area of triangle PAB is 8.5 units. Okay, area of triangle ఇచ్చాడు. మనం ఇక్కడ equation of locus కనుక్కోవాలి. Equation of locus. Okay, by using this condition. Solution given. First given points రాసుకుంటాం. Given A 2, 3 B minus 3, 4 ఇలా 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ రాసుకున్నాం. లెట్ P x, y be a పాయింట్ ఆన్ లోకస్. ఒక పాయింట్ ఇలా తీసుకుంటాం. మనం కనుక్కోవాల్సిన లోకస్ ఈక్వేషన్లోని ఒక పాయింట్ x, y అనే పాయింట్ ఇక్కడ తీసుకుంటాం. P of x, y be a పాయింట్ ఆన్ లోకస్. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే గివెన్ కండిషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ రాసుకుంటాం గివెన్ కండిషన్. లోకస్ అనే చాప్టర్లో నుంచి ప్రతి ప్రాబ్లంలో ఏదైనా ఒక కండిషన్ ఇస్తాడు. ఆ కండిషన్ యూస్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంలో కండిషన్ ఏమంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆ కండిషన్ యూస్ చేస్తాం. గివెన్ కండిషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 8.5 యూనిట్స్. ఈ కండిషన్ యూస్ చేస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 8.5 యూనిట్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేసుకుంటాం. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకోవడానికి 2-3 ఫార్ములాస్ ఉన్నాయి. మనం అందులో నుంచి ఈ ఫార్ములా యూస్ చేస్తాం. x1 మైనస్ x2 y1 మైనస్ y2 x1 మైనస్ x3 y1 మైనస్ y3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకుంటాం. ఓకే, నౌ హాఫ్ మాడ్యులస్ x1 x2 ఏంటి ఇక్కడ అంటే దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2, దిస్ ఈజ్ x3, దిస్ ఈజ్ y3. ఇలా x1 y1 x2 y2 x3 y3 తీసుకొని అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ x1 ప్లేస్లో 2 మైనస్ x2 ప్లేస్లో -3 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 3. నెక్స్ట్ x1 అంటే 2, x3 అంటే మైనస్, x3 అంటే x ఉంది మైనస్ x. అలాగే y1 3 మైనస్ y2 అంటే 4. అలాగే y1 అంటే 3 మైనస్ y3 అంటే y ఈక్వల్ టు 0. ఇలా తీసుకున్నాం. ఈక్వల్ టు 0 కాదు, ఇక్కడ ఫార్ములాలో 0 వస్తుంది. మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు 8.5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8.5 రాసుకుంటాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ 8.5 ఇచ్చాడు కాబట్టి మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాసుకున్నాం. ఆ ఫార్ములాలో ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 8.5. ఓకే, దీన్ని సాల్వ్ చేసి మనం ఒక ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి అంతే. ఓకే, దట్ ఈక్వల్ టు 1/2 మాడ్. ఇది సాల్వ్ చేస్తే 2 + 3 5. అలాగే 2 - x అలాగే రాస్తాం 2 - x. నెక్స్ట్ ఇక్కడ 3 - 4 అంటే -1. ఇక్కడ 3 - y ఈజ్ ఈక్వల్స్ టు 8.5 రాసుకున్నాం. ఇప్పుడు ఈ 2 ఆ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, 5 2 - x -1 3 - y దట్ ఈక్వల్ టు 2 మనం ఆ సైడ్ పంపిస్తే 8.5 × 2 అవుతుంది. 8.5 × 2 అంటే 17. డైరెక్ట్గా 17 అని రాసుకోవచ్చు. ఓకే, 8.5 × 2 అంటే 17 అవుతుంది. ఈ 2 ఆ సైడ్ పంపిస్తే డివిజన్లో ఉన్నట్టు మల్టిప్లై అవుతుంది. 8.5 × 2 అంటే 17 రాసుకున్నాం. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై. 5 × 3 - y మైనస్ తీసుకోవాలి మిడిల్లో. 1 × -1 × 2 - x. ఇక్కడ ఇంకా కూడా మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1 × 2 - x 1 × 2 - x ఈజ్ ఈక్వల్స్ టు 7. మాడ్యులస్ ఉంది, మాడ్యులస్ దట్ ఈక్వల్ టు mod 5 × 3 15 minus 5 × y 5y plus 2 minus x equal to 17. ఓకే, ఇక్కడ మాడ్యులస్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే
రైట్ హ్యాండ్ సైడ్లో మనం ప్లస్ ఆర్ మైనస్ రాసుకుంటాం. ఓకే, 15 + 2 17 మైనస్ 5y మైనస్ ఎక్స్. 15 + 2 17 5y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ రిమూవ్ చేస్తే మనం రైట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ ఆర్ మైనస్ 17 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీని ఆర్డర్లో రాస్తే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే మైనస్ ఉన్న టర్మ్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న టర్మ్ మైనస్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్, మైనస్ వైని ప్లస్ 5y, ప్లస్ 17ని మైనస్ 17. ఆర్డర్ రివర్స్ చేస్తాను ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సేమ్ ప్లస్ ఆర్ మైనస్ 17 ఉంటుంది. మనం ఇక్కడ ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఇంకొకసారి మైనస్ తీసుకుంటాం. ఎక్స్ ప్లస్ 5y మైనస్ 17 ఈక్వల్ టు ప్లస్ 17 ఒకసారి, అలాగే ఎక్స్ ప్లస్ 5y మైనస్ 17 మైనస్ 17 ఒకసారి తీసుకున్నాం. ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది కాబట్టి ఒకసారి ప్లస్ 17 ఇంకోసారి మైనస్ 17 తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 5y, ఈ 17 కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఈజ్ ఈక్వల్స్ టు, లేదా ఈ 17 ఇక్కడ రాసుకుంటే మైనస్ 17 ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ప్లస్ 5y మైనస్ 17 34 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 5y మైనస్ 17, ఈ మైనస్ 17 ఇక్కడ రాస్తే ప్లస్ 17 0, ప్లస్ 17 మైనస్ 17 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఓకే, దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ లోకస్. ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ 5y మైనస్ 34 ఈక్వల్ 0 అండ్ ఎక్స్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. దీస్ ఆర్ 2 ఈక్వేషన్స్ ఆఫ్ లోకస్. ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములా, ఈ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చింటాడు. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 11th ప్రాబ్లం. నెక్స్ట్ 12th ప్రాబ్లం, లోకస్ చాప్టర్లో నుంచి 4 మార్క్స్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. 11th ప్రాబ్లం కూడా లోకస్ చాప్టర్ నుంచే, 12th ప్రాబ్లం కూడా సేమ్ లోకస్ చాప్టర్ నుంచి. ఓకే, ఇక్కడ కూడా ఒక కండిషన్ ఇచ్చింటాడు. ప్రీవియస్ ప్రాబ్లంలో మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే కండిషన్ ఇచ్చాడు. ఇందులో ఏం కండిషన్ ఇచ్చాడు చూడండి, ఇఫ్ ఏ 1, 2, బి 2, -3 అండ్ సి -2, 3 ఆర్ 3 పాయింట్స్, ఏ పాయింట్ P moves such that PA² plus PB² equal to 2PC², then show that equation of locus of P is 7x minus 7y plus 4 equal to 0. ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చాడు, 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ కండిషన్ యూస్ చేసి మనం ఆన్సర్ ఇది ప్రూవ్ చేయాలంట. ఇక్కడ కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. ఆ లోకస్ ఈక్వేషన్ ఇది రావాలి, 7x minus 7y plus 4 equal to 0. ఓకే, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే మనం గివెన్ కండిషన్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ గివెన్ పాయింట్స్, గివెన్ ఏ ఏమి ఇచ్చాడు, 1, 2, బి 2, -3, సి -2, 3, 3 పాయింట్స్ ఉన్నాయి. మనకు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఒక పాయింట్ తీసుకుంటాం కాబట్టి లెట్ పి ఎక్స్, వై బి ఏ పాయింట్ ఆన్ లోకస్. ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, బట్ పి కూడా ఉంది కదా. పి అనే పాయింట్ క్వశ్చన్లో లేదు కాబట్టి మనం పి ఎక్స్, వై బి పాయింట్ ఆన్ లోకస్ అని ఒక పాయింట్ తీసుకున్నాం. ఓకే, నో గివెన్ కండిషన్ యూస్ చేస్తాం. గివెన్ కండిషన్ ఏముంది, గివెన్ కండిషన్ PA² plus PB² ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 2PC². ఈ కండిషన్లో మనం ఈ వాల్యూస్ అన్నీ, ఈ పాయింట్స్ అన్ని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈక్వేషన్ వస్తుంది. ఓకే, PA² అంటే PA అంటే ఏమంటే డిస్టెన్స్ బిట్వీన్ P to A. P to Aకి డిస్టెన్స్ కనుక్కుంటే PA వస్తుంది, దానికి స్క్వేర్ రూట్ చేస్తే మనకు PA² వస్తుంది. డిస్టెన్స్ ఫార్ములా ఏమి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ AB అంటే రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూస్ చేస్తాం మనం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ AB అంటే x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్కి రూట్. ఓకే, ఈ ఫార్ములా ఇక్కడ యూస్ చేస్తాం. PA అన్నా కూడా సేమ్, PA అంటే స్క్వేర్ రూట్ ఆఫ్, PA అంటే ఏమంటే P నుంచి Aకి డిస్టెన్స్. ఓకే, ఇది x1 y1 x2 y2, లేదా x1 y1 x2 y2 తీసుకుంటే x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ చేస్తాం. అంటే x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 2 హోల్ స్క్వేర్. ఇది x1 y1 x2 y2 తీసుకుంటే మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఇది వచ్చింది. ఇక్కడ మనకు PA
పీ అంటే ఇది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇంకొక స్క్వేర్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ పీబీ అన్నా కూడా సేమ్ అంతే. పీ అండ్ బీకి డిస్టెన్స్ ఇది x1 y1, ఇది x2 y2 తీసుకుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, y మైనస్ ఇక్కడ ఇంకొక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. హియర్ స్క్వేర్ ఇస్ దేర్, సో వి టేక్ స్క్వేర్ హియర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ పీసీ స్క్వేర్, సేమ్ అంతే. పీకి సికి డిస్టెన్స్ రూట్ ఆఫ్ పీ, ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 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 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. దీన్ని మొత్తం ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ ఇది రావాలి. అది చేస్తే మనం కరెక్ట్ చేసినట్టు. దట్ ఈక్వల్ టు నౌ చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. స్క్వేర్ రూట్ స్క్వేర్, ఇక్కడ ఇంకొక స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం మిగిలినాయి ఇక్కడ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇలా మిగిలినాయి. ఇక్కడ చూడండి, x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా యూస్ చేయాలి. ఇక్కడ కూడా a మైనస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్, అన్నీ a మైనస్ b హోల్ స్క్వేర్ లేదా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ని రాస్తాం. ఓకే, నౌ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ x ఇంటూ 2x ఇంటూ 1, 2x. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, ఇది కూడా అంతే. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 2ab అంటే 2y ఇంటూ 2 4y. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 4x. ఇలా నెక్స్ట్ అది కూడా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ప్లస్ 6y. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2ab అంటే 2 3 6y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇలా వచ్చాయి. ఓకే, ఒక బిగ్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి. ఆర్డర్లో రాస్తాం, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, తర్వాత ఎక్స్ వై, తర్వాత కాన్స్టెంట్ అన్నీ ఒక ఆర్డర్లో రాస్తే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఇంకొక ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, వై స్క్వేర్ ఇంకొక వై స్క్వేర్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఎక్స్ టర్మ్స్ మైనస్ 2x మైనస్ 4x ఎంత అవుతుంది మైనస్ 6x అవుతుంది, మైనస్ 6x. ఓకే, మైనస్ 2x మైనస్ 4x మైనస్ 6x. నెక్స్ట్ y టర్మ్ మైనస్ 4y ప్లస్ 6y అంటే ప్లస్ 2y అవుతుంది. ఓకే, మైనస్ ప్లస్ ఉంటే మైనస్ చేస్తాం, మైనస్ 4y ప్లస్ 6y అంటే ప్లస్ 2y. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే నెంబర్స్ 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18 అయింది ప్లస్ 18. సో ఎల్హెచ్ఎస్ని మొత్తం మనం ఒక ఆర్డర్లో రాసాం. ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, వై స్క్వేర్ ఇంకొక వై స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4x అంటే మైనస్ 6x ప్లస్ మైనస్ 4y ప్లస్ 6y అంటే ప్లస్ 2y, అలాగే 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18 ఇలా ఒక ఆర్డర్లో రాసాం. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఇది కూడా 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, 2 ఇంటూ 4 8, 2 ఇంటూ 4x 8x, 2 ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్. ఓకే, 2y స్క్వేర్ ప్లస్ 2 9s 18 మైనస్ 2 6 12y. ఓకే, ఇక్కడ 2x స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, 2y స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా ఏమైనా సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి, లేవు. ఇక్కడ మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 8x మైనస్ 12y, 8 ఒక 18 ఎంత 26. ఓకే, ఆ టర్మ్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18, ఇది ఈ టర్మ్స్ అన్ని ఈ సైడ్ రాసుకుంటే ప్లస్ ఉన్న టర్మ్ మైనస్ అవుతుంది, మైనస్ ఉన్న టర్మ్ ప్లస్ అవుతుంది. ఓకే, ఈక్వల్ టు ఆ పక్కన ఏం మిగలవు కాబట్టి 0 రాసుకుంటాం. నౌ మైనస్ 6x మైనస్ 8x ఎంత మైనస్ 14x, అలాగే ప్లస్ 2y ప్లస్ 12y ఎంత
ప్లస్ 14y 18 26 ప్లస్ 18 మైనస్ 26 అంటే -6 ఈక్వల్ టు 0. ఎంత అవుతుంది? 26లో 8 మైనస్ చేస్తే 26లో 18 మైనస్ చేస్తే -8 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనం -2 కామన్ తీసుకుంటాం. అన్నిట్లో 2 ఉంది కాబట్టి -2 కామన్ తీసుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది? 2 7 14x. అలాగే మైనస్ తీసుకున్నా కూడా ఇక్కడ మైనస్ వస్తుంది 7y, ఎందుకంటే 2 7 14 మైనస్ ప్లస్ y. అలాగే ఇక్కడ +4 ఈక్వల్ టు 0. ఈ -2ని ఆ సైడ్ మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో మనకు మిగిలేది ఆన్సర్ ఏంటి? 7x - 7y + 4 ఈక్వల్ టు 0. మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ? 7x - 7y + 4 ఈక్వల్ టు 0. ఇదే కనుక్కోమన్నాడు కాబట్టి మనం ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఇలా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. లోకస్ చాప్టర్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా ఇచ్చిన కండిషన్ ఏముందో చూసుకోవాలి. ఆ ప్రాబ్లంలో కండిషన్ ఏముందో చూసుకొని ఆ కండిషన్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ సొల్యూషన్ ఫర్ 12th ప్రాబ్లం. నెక్స్ట్ 13th ప్రాబ్లం. 13th ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. ఈ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ఎ స్ట్రైట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. passes through 3, 4. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి మనం. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏ ఫామ్లో ఉంటుంది? సొల్యూషన్ లెట్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఈ ఫామ్లో ఉంటుంది, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మనకు ఈ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈ ఫామ్లో ఉంటుంది కదా. ఇక్కడ x, y అనే పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఈక్వేషన్ 1 అబౌవ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ పాసెస్ త్రూ దేని నుంచి పాస్ అవుతుందంట? 3, 4 ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఇది x, ఇది y. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3/a ప్లస్ 4/b ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. 3/a ప్లస్ 4/b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 24 స్క్వేర్ యూనిట్స్ కూడా ఇచ్చాడు మనకు. సో ఆ కండిషన్ కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో 4/b ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 3/a ని మనం రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 1 - 3/a అవుతుంది. సో 4/b ఈజ్ ఈక్వల్స్ టు a × 1 a - 3/a ఇలా వస్తుంది. దీంట్లో నుంచి మనం ఇంకా ఏం రాయొచ్చు? దీన్ని రివర్స్ చేసుకుంటే b/4 ఈక్వల్ టు a/a - 3. ఈ 4ని కూడా ఇక్కడ పంపిస్తే మనం b వాల్యూ ఏమవుతుంది? 4a/a - 3. ఇక్కడ వరకు నేను b వాల్యూ కనుక్కున్నాను. ఇప్పుడు ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 24 స్క్వేర్ యూనిట్స్. ఆ కండిషన్ యూస్ చేసుకుంటాం. గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 24 స్క్వేర్ యూనిట్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? హాఫ్ మాడ్యులస్ AB, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకుంటాం కదా. అలాగే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ మనం వాల్యూస్ హాఫ్ ఏ అంటే ఏ రాశాను, ఇంటూ బి ప్లేస్లో ఈ వాల్యూ, బి ప్లేస్లో బి అయినా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఇది రాస్తాను ఎందుకంటే మనకు ఒక వాల్యూ కావాలి కాబట్టి. ఇక్కడ ఏబి కనుక్కోవాలి కాబట్టి నేను బి ప్లేస్లో ఇది రాసుకుంటాను. 4a/a - 3 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు 24. ఇక్కడ నుంచి ఏమవుతుంది? 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ a × a 2a స్క్వేర్, a × a స్క్వేర్ ఇంటూ 2 అంటే 2a స్క్వేర్. ఇక్కడ a - 3 ఈజ్ ఈక్వల్స్ టు 24. ఇక్కడ ఇంకొకటి 2 1s 2 12 ఇట్లా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు a స్క్వేర్ ఈక్వల్ టు a - 3 సైడ్ పోతే 12 ఇంటూ a - 3 అవుతుంది. a స్క్వేర్ ఈక్వల్ 12 ఇంటూ a 12a 12 3s 36 ఇలా వచ్చింది. ఇప్పుడు a స్క్వేర్ ఈ సైడ్ తీసుకుంటే -12a ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు ఒక ఫార్ములా కనిపిస్తుంది. a స్క్వేర్ -2ab ప్లస్ b స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab 6 స్క్వేర్ 36 ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాం. a - 6 హోల్ స్క్వేర్ 0 అంటే a - 6 కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు a ఈక్వల్ టు -6 ఆ సైడ్ పోతే 6.
సో ఇక్కడ నుంచి మనకు ఏ వాల్యూ 6 అని వచ్చింది. ఈ ఏ వాల్యూ 6 తీసుకుని వెళ్ళి ఈ ఏ వాల్యూ తీసుకుని వెళ్ళి దీంట్లో రాస్తుంది చూడండి, ఏ బి వస్తుంది. బి ఈక్వల్ టు 4 ఇంటూ ఏ ఎంత వచ్చింది 6 డివైడెడ్ బై ఏ మైనస్ 3 అంటే 6 మైనస్ 3 డైరెక్ట్గా ఇక్కడ నుంచి వస్తుంది. 6 4 24, 6 మైనస్ 3 3, 3 1 3 8 బి ఈక్వల్ టు 3. బి వాల్యూ కూడా వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఏ బి తీసుకుని వెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తే ఏమవుతుంది, దేర్ ఫోర్ మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ బై ఏ. ఎక్స్ బై ఏ అంటే ఎంత వచ్చింది 6 ప్లస్ వై బై బి, వై బై బి అంటే 3 ఈక్వల్ టు 1. ఓకే, దీన్ని 3 ఇంటూ ఎక్స్, బి వాల్యూ ఎంత వచ్చింది అనుకో 8 కదా, 8. ఓకే, బై 8. 8 ఇంటూ ఎక్స్ 8x క్రాస్ మల్టిప్లై ఎక్స్ ఇంటూ 8x, 6 ఇంటూ వై అంటే 6y is equal 6 8 48, 48 1 48. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 24 స్క్వేర్ యూనిట్స్. సెకండ్ వన్ ఏమంటే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోమన్నాడు. సో మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 రాసుకొని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో 4 రాసాం. ఓకే, ఇక్కడ నుంచి మనకు బి వాల్యూ వచ్చింది. బి వాల్యూ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ 24 రాసుకున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఏ హైట్ బి అనుకున్నాం ఈజ్ ఈక్వల్స్ 24. ఏ అంటే ఏ రాశాను, బి ప్లేస్లో ఇది రాసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఈక్వేషన్ నేను ఏ టర్మ్స్లో రాసుకున్నాను. ఓకే, 4a బై ఏ మైనస్ 3. ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి ఏ వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ తీసుకొని వెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే బి కూడా వచ్చింది. ఏ బి తీసుకొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వచ్చింది. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 13th ప్రాబ్లం. నెక్స్ట్ 14th ప్రాబ్లం. 14th ప్రాబ్లం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి. సో చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ అట్ ఎక్స్ ఈక్వల్ టు లేదా అట్ 2. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇఫ్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2. ఎక్స్ వాల్యూ 0 నుంచి 2 లోపల ఉన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ యూస్ చేయాలంట. ఎక్స్ వాల్యూ 2 ఉన్నప్పుడు ఈ 0 యూస్ చేయాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ యూస్ చేయాలంట. ఎక్స్ లెస్ దాన్ 2 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్. ఓకే, ఎక్స్ 2 ఉన్నప్పుడు 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ యూస్ చేయాలి. సో మనం కంటిన్యూటీ చెక్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ రావాలి. ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ వస్తే కంటిన్యూటీ ఉన్నట్టు, లేకపోతే నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ అని రాస్తాం. సో సొల్యూషన్, గివెన్ ఫంక్షన్ given f of x is equals to f of x ఏమి ఇచ్చాడు 1/2 x స్క్వేర్ మైనస్ 4 if 0 less than x less than 2, అలాగే 0 if x equal to 2, అలాగే 2 minus 8x power minus 3 if x greater than 2. ఇక్కడ f of x లో మనం 2 తీసుకుంటే 0 అయిపోతుందంట, అది కూడా రాసు. f of 2 ఈక్వల్ టు 0 అనేది కూడా ఇచ్చాడు. మనం LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో మనం ఫార్ములా ఏం తీసుకుంటామంటే లిమిట్ h టెన్ టు 0 మైనస్ లిమిట్ h టెన్ టు x మైనస్ f of x. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో లిమిట్ h టెన్ టు x మైనస్ f of x. అలాగే ఆర్హెచ్ఎల్లో రైట్ హ్యాండ్ లిమిట్లో లిమిట్ h టెన్ టు x ప్లస్ f of x తీసుకుంటాం. సో లిమిట్ h టెన్ టు x మైనస్ f of x ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే ఏమవుతుంది, లిమిట్ h టెన్స్ టు x ప్లేస్లో ఏముంది ఇక్కడ 2 మైనస్ f of x. 2 మైనస్ f of x అన్నప్పుడు 2 మైనస్ f of x. 2 మైనస్ ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం, ఈ ఫంక్షన్. 2 మైనస్ అంటే 2 కన్నా తక్కువ అని. 2 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ యూస్ చేయాలి. 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ 2 తీసుకుంటే 1/2 ఇంటూ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 దట్ ఈక్వల్ టు ఇది మొత్తం ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఎల్హెచ్ఎల్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 0. అలాగే ఆర్హెచ్ఎల్ కనుక్కుంటాం. ఆర్హెచ్ఎల్ కూడా 0 వస్తే ఓకే ఇది కంటిన్యూస్ అయినట్టు. ఆర్హెచ్ఎల్ 0 రాకుండా వేరేది వస్తే ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్. ఆర్హెచ్ఎల్కి ఫార్ములా ఏం రాసుకుంటాం, లిమిట్ h టెన్ టు x ప్లస్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు ఎక్స్ ప్లస్లో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ 2 కాబట్టి 2 తీసుకుంటాం. ఓకే అటు 2. సో 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 ప్లస్ అంటే 2 కన్నా ఎక్కువ అని 2 కన్నా ఎక్కువ ఇది కదా, ఇది తీసుకోవాలి. 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 8x పవర్ -3. ఓకే దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 2 ప్లస్ 2 మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 8/x పవర్ -3ని డినామినేటర్ రాసుకుంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకే ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 2 రాసుకుంటాం. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 2 ప్లస్ 2 మైనస్ 2 రాసుకుంటే ఇది అవసరం లేదు. 2 మైనస్ 8/2 క్యూబ్ అంటే అది కూడా 8 వస్తుంది. 2 మైనస్ 8/8 అంటే 1 దట్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఆర్హెచ్ఎల్ ఎంత 1, ఎల్హెచ్ఎల్ 0, ఆర్హెచ్ఎల్ 1. సో ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. LHL is not equal to RHL, therefore it is not continuous at 2 ఇలా రాయాలి. ఓకే 2 దగ్గర ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్గా లేదు. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 14th ప్రాబ్లం. నెక్స్ట్ 15th ప్రాబ్లం ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. దీంట్లో ఈ ప్రాసెస్లో మనకు 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin x cos x tan 2x అని. సో ఒక మెథడ్ నేర్చుకుంటే మీరు ఏ ప్రాబ్లం అయినా సేమ్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో ఎలా చేస్తాం చూడండి. ఓకే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి tan 2xకి డెరివేటివ్ కనుక్కోవాలి. ఓకే సో గివెన్ f of x equal to tan 2x. ఓకే గివెన్ f of x equal to tan 2x. మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ ఏముంది? ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం రాస్తాం మనం? f dash x is equals to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. సో దిస్ ఈజ్ ఫార్ములా. ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. f dash x equal to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x divided by h. సో f of x ఉంది మనకి ఇక్కడ. f of x plus h ఎలా అంటే దీంట్లోనే f of x plus h అంటే ఇక్కడ tan 2x plus 2h రాసుకుంటాం. ఓకే x ప్లేస్లో ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 ఇంటూ x ప్లేస్లో x ప్లస్ h తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా x ప్లేస్లో x ప్లస్ h రాసుకుంటే ఏమవుతుంది? tan 2x plus 2h అవుతుంది. సో f of x ప్లేస్లో tan 2x రాయాలి, f of x plus h ప్లేస్లో tan 2x plus 2h రాయాలి అంతే. ఓకే దట్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of x plus h అంతా ఏముంది? tan 2x plus 2h మైనస్ f of x అంటే ఏముంది? tan 2x డివైడెడ్ బై h ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఏం రాయొచ్చు? లిమిట్ h tends to 0. ఈ h నేను ఈ సైడ్ రాసుకున్నాను 1/h. tan ఎలా రాయొచ్చు? sin θ బై cos θ రాస్తే tan θ అవుతుంది. సో tan ఎలా రాస్తానంటే sin 2x plus 2h డివైడెడ్ బై cos 2x plus 2h. దీన్ని ఇలా రాశాను. మైనస్ ఇది కూడా అంతే సేమ్ sin 2x బై cos 2x. tan θ ఈజ్ ఈక్వల్స్ టు sin θ బై cos θ. అదే మనకి ఇక్కడ cot వచ్చింది అనుకోండి, cot వస్తే మనం ఏం రాస్తామంటే cos θ బై sin θ రాసుకుంటాం. ఓకే నౌ ఇప్పుడు ఏమవుతుంది? లిమిట్ h tends to 0 1/h. ఓకే ఇంటూ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లై sin 2x plus 2h ఇంటూ ఈ కాస్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది cos 2x మైనస్ ఇక్కడ sin 2x ఇంటూ ఓకే ఇంటూ cos 2x plus 2h. ఓకే డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ ఈ 2 టర్మ్స్ వస్తాయి cos 2x plus 2h ఇంటూ cos 2x ఇలా రాసుకున్నాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది పైకి వస్తుంది sin 2x plus 2h ఇంటూ cos 2x. ఇది ఈ సైడ్కి రాసుకుంటే sin 2x ఇంటూ cos 2x plus 2h ఇలా రాసుకున్నాం. ఓకే ఇది సేమ్ డినామినేటర్ సేమ్ రాసాం. ఇక్కడ మనం ఏం రాయొచ్చు చూడండి. దట్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 1/h అలాగే ఉంటుంది 1/h ఇంటూ ఇక్కడ ఉన్న టర్మ్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా కనిపిస్తుంది sin a cos b మైనస్ cos a sin b.
సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. సైన్ ఏ అంటే ఏముంది ఇక్కడ, ఈ టోటల్ టర్మ్ ఏ 2x ప్లస్ 2h మైనస్ బి అంటే ఇది 2x. ఓకే, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఉంటే సైన్ ఏ మైనస్ బి. సో సైన్ ఏ మైనస్ బి రాసాను, డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ అలాగే రాసుకుంటాం, కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. ఓకే, నౌ 2x క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 సైన్ 2h డివైడెడ్ బై ఇక్కడ h రాసుకున్నాం. ఓకే, ఈ సైన్ 2hని ఇక్కడ రాసుకున్నాను, ఇక్కడ ఏం లేదు ఇప్పుడు. ఓకే, 1 ఏం లేకపోతే 1 కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x ఇలా రాసుకున్నాం. ఓకే, సైన్ 2x క్యాన్సిల్ అయిపోయినాయి, 2h సైన్ 2h బై h ఇక్కడ రాసుకున్నాను, ఇది 1 కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. సో సైన్ 2h బై h అంటే ఇక్కడ h ప్లేస్లో 0 రాసుకుంటే మనకు దీని వాల్యూ 2 వస్తుంది. ఓకే, దీని వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ కూడా h టెన్స్ టు 0 ఉంది కాబట్టి h ప్లేస్లో 0 రాస్తే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ కూడా 1 కాస్ 2x ఇక్కడ 0 రాస్తే 0 ఇంటూ కాస్ 2x అవుతుంది. ఓకే, నా ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2 ఇంటూ 1 కాస్ 2x ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 2x, కాస్ 2x ఇంటూ కాస్ 2x అంటే కాస్ స్క్వేర్ 2x. నా 1 కాస్ థీటా అంటే 1 కాస్ థీటా అని మనం సీకెంట్ థీటా లాగా రాస్తాం. సో 1 కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ థీటా. సో 1 కాస్ స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా, 2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా. సో ఫస్ట్ ప్రిన్సిపల్కి tan 2xకి డెరివేటివ్ వచ్చేసి 2 సీకెంట్ స్క్వేర్ x. ఓకే, 2 సీకెంట్ స్క్వేర్ x ఉంది కాబట్టి ఇక్కడ x రాస్తాం. సో డెరివేటివ్ ఆఫ్ tan 2x ఈజ్ 2 secant square 2x. By using first principle we solve this problem in this method. Okay, this is solution for 15th problem. Next 16th problem. 16th problem ఏమి ఇచ్చారు చూడండి, show that the curves అని 2 curves ఉన్నాయి, టచ్ ఈచ్ అదర్ అట్ పాయింట్. ఆ 2 curves అనేవి ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతాయని ప్రూవ్ చేయాలి. ఆ పాయింట్ ఏంటి, 1/2, 1/2. సో 1/2, 1/2 2 పాయింట్స్ టచ్ అవుతాయి అంటే మనం 2 curves ఎలా ప్రూవ్ చేస్తామంటే, ఆ 2 curves యొక్క స్లోప్ ఈక్వల్గా రావాలి. అలాగే ఆ 2 curvesలో ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందో ఇక్కడ కూడా అదే ఆన్సర్ రావాలి. ఈ పాయింట్ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన అదే ఆన్సర్ రావాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన సేమ్ ఆన్సర్ రావాలి, అదొక కండిషన్. సెకండ్ ఏమంటే రెండిటికి స్లోప్ అనేది సేమ్ రావాలి. సో ఆ స్లోప్ సేమ్ వస్తుందో లేదో చూస్తాం ఇక్కడ మనం. సొల్యూషన్ గివెన్ ఫస్ట్ కర్వ్ ఏమి ఇచ్చాడు చూడండి, 6x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫస్ట్ కర్వ్. ఫస్ట్ కర్వ్ని ఫస్ట్ సాల్వ్ చేసుకుంటాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, x పవర్ n ఫార్ములా ఏమవుతుంది, d/dx ఆఫ్ x పవర్ n అంటే d/dx ఆఫ్ x పవర్ n అంటే ఏం రాస్తాం, nx పవర్ n-1 కాబట్టి ఇక్కడ x పవర్ 2 ఉంది కాబట్టి 2x పవర్ 2 - 1 అంటే 1. సో దీనికి ఏమవుతుంది, 2x అంటే 2 × 6 12x వస్తుంది, మైనస్ 5xకి చేస్తే -5 వస్తుంది. అలాగే 2yకి చేస్తే 2 × y చేస్తే dy/dx ఈక్వల్ టు 0. డిఫరెన్షియేట్ చేశాను ఇక్కడ, 6x స్క్వేర్కి చేస్తే 2x వస్తుంది, 2x × 6 అంటే 12x, -5xకి చేస్తే -5. ఓకే, 2yకి చేస్తే 2 × dy/dx. ఓకే, డిఫరెన్షియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఆర్డర్ రాస్తే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 12xని 5ని నేను రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను. ఏమవుతుంది, -5 + 5 అవుతుంది, ప్లస్ 12x -12x అవుతుంది. ఓకే, ఓకే ఈ 2ని కూడా ఇక్కడ రాసుకుంటే /2 వచ్చేస్తుంది డైరెక్ట్గా. లేదా ఇంకా కొంచెం ఒక స్టెప్ రాయాలంటే 2 × dy/dx ఈజ్ ఈక్వల్స్ టు -5 అనేది +5 అయింది, ప్లస్ 12 అనేది -12 అయింది. సో నెక్స్ట్ dy/dx ఏమవుతుంది, ఈ 2 కూడా మనం ఈ సైడ్ రాసుకుంటే 5 - 12x డివైడెడ్ బై 2. ఇలా మనకు dy/dx వచ్చింది ఫస్ట్ కర్వ్ని సాల్వ్ చేస్తే. ఈ ఫస్ట్ కర్వ్లో మనం ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్లోప్ వస్తుంది. ఓకే, స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ ఈ పాయింట్, ఏ పాయింట్ 1/2, 1/2 ఏమవుతుంది, m1. ఓకే, m1 స్లోప్, ఫస్ట్ కర్వ్లోని స్లోప్ని మనం m1 అనుకుంటాం.
ఓకే, ఈ కర్వ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 5 మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1/2. ఓకే, ఎక్స్ ప్లేస్లో 1/2 డివైడెడ్ బై ఇక్కడ 2 ఉంది. 2 1 జా 2 6 జా ఏమవుతుంది 5 మైనస్ 6/2 అంటే దట్ ఈక్వల్ టు 5 మైనస్ 6 అంటే మైనస్ 1/2. సో ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది స్లోప్ m1 ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్ 1/2. సో దిస్ ఈజ్ స్లోప్ 1. అలాగే సెకండ్ కర్వ్ గివెన్ సెకండ్ కర్వ్ ఏమిచ్చాడు 4x² ప్లస్ 8y² ఈజ్ ఈక్వల్స్ టు 3. డిఫరెన్షియేటింగ్ సేమ్ ప్రాసెస్, ఇక్కడ వరకు ఏ ప్రాసెస్ అయితే చేసామో సెకండ్ కర్వ్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ 8x అవుతుంది. x² చేస్తే 2x ఇంటూ 4 8x ప్లస్ ఇక్కడ కూడా 8 ఇక్కడ 2y అవుతుంది. 2y ఇంటూ 8 16y ఇంటూ dy/dx ఈక్వల్ టు dy/dx కాన్స్టెంట్ అంటే 0. ఓకే, d/dx ఆఫ్ x² అంటే 2x ఇంటూ 4 8x d/dx ఆఫ్ y² అంటే 2y ఇంటూ dy/dx ఉంది. 2y ఇంటూ 8 అంటే 16y ఇంటూ dy/dx. d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. ఓకే, 0 రాసుకున్నాం ఇలా. సో dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 8x రైట్ హ్యాండ్ సైడ్ పోతే మైనస్ 8x అవుతుంది. ఈ 6xని మనం 16yని డినామినేటర్ రాసుకుంటాం. 8 1 జా 8 2 జా దట్ ఈక్వల్ టు మైనస్ x/y. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనకేమవుతుందంటే ఇక్కడ m2 ఈక్వల్ టు మైనస్ 1/2 బై 1/2. ఓకే, మైనస్ 1/2 2 ఇంటూ 1/2 కదా. ఓకే, 2y 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇది కూడా సేమ్ ఏమొచ్చింది మనకు మైనస్ 1/2 వచ్చింది. 1/2/1 అంటే 1/2. సో m2 కూడా ఏమొచ్చింది 1/2. m1 ఎంత మైనస్ 1/2, m2 ఎంత మైనస్ 1/2. రెండింటికి 2 కర్వ్స్కి స్లోప్ సేమ్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన పాయింట్ ఫస్ట్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. ఓకే, సబ్స్టిట్యూటింగ్ గివెన్ పాయింట్ ఇన్ ఫస్ట్ కర్వ్ ఏమొస్తుంది మనకు 6 ఇంటూ x² అంటే x అంటే ఇది, y అంటే ఇది. x ప్లేస్లో 1/2, y ప్లేస్లో కూడా 1/2 రాస్తే x² అంటే 1/4. ఓకే, నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ 1/2 ప్లస్ 2 ఇంటూ 1/2 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2తో 2 1 జా 2 3 జా 3/2 మైనస్ 5/2 ప్లస్ 2 1 జా 2/2 ఏమొస్తుంది ఇక్కడ నుంచి మనకు ఆన్సర్. ఓకే, డినామినేటర్ సేమ్ ఉంది 2 రాసుకున్నాను. 3 ఒక 2 ఎంత 5 మైనస్ 5 0 0/2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత 0. ఫస్ట్ కర్వ్లో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వచ్చింది. అలాగే సబ్స్టిట్యూటింగ్ గివెన్ పాయింట్ ఇన్ సెకండ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి. సెకండ్ కర్వ్ ఏముంది 4x² 4 ఇంటూ x² అంటే 1/4 ప్లస్ 8y² 8 ఇంటూ 1/4 ప్లస్ లేదా ఈజ్ ఈక్వల్స్ టు 3. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ సాల్వ్ చేస్తే 4 4 క్యాన్సల్ 4 1 జా 4 2 జా అంటే 1 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. మనకు 3 ఈ 3 ఇక్కడ తీసుకుంటే మైనస్ 3 ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు 3 మైనస్ 3 0 వచ్చింది కాబట్టి 0 ఈక్వల్ టు 0. సో మనకు ఫస్ట్ కర్వ్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ 0, సెకండ్ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ 0 కాబట్టి మనం ఏం రాయొచ్చు. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాస్తాను. ఓకే, క్వశ్చన్ తుడిపేసి ఇక్కడ రాస్తున్నాను. ఓకే, therefore given curves touches at the point 1/2 comma 1/2. So this is final solution for this problem. ఈ ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మనం రెండిటికి కర్వ్స్కి డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే m1 వస్తుంది. అలాగే డిఫరెన్షియేట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే m2 వస్తుంది. m1 m2 సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సేమ్ ఉంటే నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఫస్ట్ కర్వ్లో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలా, అలాగే సెకండ్ కర్వ్లో కూడా ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ వచ్చే ఆన్సర్ రెండు సేమ్గా ఉంటే గివెన్ కర్వ్
టచెస్ అట్ గివెన్ పాయింట్ అని అర్థం. సో దిస్ ఇస్ సొల్యూషన్ ఫర్ మనకు 13th ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 16th ప్రాబ్లం కంప్లీటెడ్. నౌ 17th ప్రాబ్లం. ఓకే, లాస్ట్ ప్రాబ్లం ఇన్ సెక్షన్ బి. ఫైండ్ ద ఇంటర్వెల్ ఇన్ విచ్ ద ఫంక్షన్ 6 minus 9x minus x square is strictly increasing or strictly decreasing. ఓకే, ఈ ప్రాబ్లంలో ఇంటర్వెల్ కనుక్కోవాలంట. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్, ఇచ్చిన ఫంక్షన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఉన్నప్పుడు ఇంటర్వెల్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో కనుక్కోవాలి. సో సొల్యూషన్ గివెన్ కర్వ్, గివెన్ ఫంక్షన్ f of x is equals to 6 minus 9x minus x square. ఓకే, 6 minus 9x minus x square. f dash x అనుకుంటాం. f dash x అంటే దీనికి డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0, 9x అంటే 9, x స్క్వేర్ అంటే 2x. సో ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ ఆఫ్ 9 ప్లస్ 2x f dash x వాల్యూ. ఓకే, ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఎప్పుడవుతుంది అంటే f dash x స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఎప్పుడవుతుందంటే ఓకే, ఫస్ట్ పాయింట్ f dash x ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ when f dash x is greater than 0. f dash x greater than 0 ఉన్నప్పుడు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. f dash x less than 0 ఉన్నప్పుడు స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అవుతుంది. సో f dash x greater than 0 తీసుకుని f dash x అంటే ఇది మైనస్ 9 ప్లస్ 2x గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 మైనస్ ఉంది కాబట్టి మైనస్ని ప్లస్ లాగా మార్చుకుంటే ఇది లెస్ దాన్ 0 అవుతుంది. సో ఇక్కడ ఏం రాయొచ్చు, 2x లేదా మనకు 9 లెస్ దాన్ మైనస్ 2x. ఓకే, లేదా ఇలాగైనా రాయొచ్చు 9 లెస్ దాన్ ఓకే మైనస్ 2x x, లేదా ఇక్కడ చూడండి దీన్ని ఏం రాయొచ్చు అంటే దీన్ని 9 మైనస్ 2x కదా, దీన్ని ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకే, మైనస్ ఆఫ్ 2x ప్లస్ 9 గ్రేటర్ దాన్ 0 ఇలా అయినా రాసుకోవచ్చు. నౌ గ్రేటర్ దాన్ మైనస్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 9 లెస్ దాన్ 0 అవుతుంది. మైనస్ తీసేస్తే మనకు గ్రేటర్ దాన్ అనేది లెస్ దాన్ అవుతుంది. సో 2x లెస్ దాన్ ఈ 9 ఆ సైడ్ పోతే మైనస్ 9 ప్లస్ 9 ఏమవుతుంది మైనస్ 9, x లెస్ దాన్ మైనస్ 9/2. x అనేది ఇంక్రీజింగ్ ఉన్నప్పుడు లెస్ దాన్ మైనస్ 9/2 అంటే x బిలాంగ్స్ టు 9/2 కన్నా తక్కువ నెంబర్స్ నెగిటివ్లు ఏమేమి వస్తాయి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ 9/2 వరకు. సో దిస్ ఈజ్ x వాల్యూ ఇన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. నెక్స్ట్ వెన్ f dash x is strictly decreasing, when f dash x is less than 0, f dash x less than 0 ఉన్నప్పుడు స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అవుతుంది కాబట్టి f dash x ఎంత మైనస్ ఆఫ్ 9 ప్లస్ 2xని 2x ప్లస్ 9 ఇలా అయినా రాయొచ్చు, లెస్ దాన్ 0. మైనస్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఓకే, 2x ఈక్వల్ టు 2x గ్రేటర్ దాన్ మైనస్ 9, x గ్రేటర్ దాన్ మైనస్ 9/2. సో గ్రేటర్ దాన్ 9/2 అంటే x ఎక్కడి వరకు ఉంటుందని మైనస్ 9/2 నుంచి గ్రేటర్ దాన్ అంటే నెంబర్ లైన్ మనం ఇట్లా తీసుకుంటే ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మైనస్ 9/2 కన్నా తక్కువ అన్నప్పుడు మన ఇన్ఫినిటీ నుంచి మైనస్ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాం. మైనస్ 9/2 నుంచి ఎక్కువ అన్నప్పుడు గ్రేటర్ అన్నప్పుడు మనం 9/2 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ సెకండ్ ఇంటర్వెల్. సో ఇంటర్వెల్స్ ఏమేమి వస్తాయి, అంటే x బిలాంగ్స్ టు ఇంక్రీజింగ్ అన్నప్పుడు మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ 9/2, అలాగే డిక్రీజింగ్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది మైనస్ 9/2 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ. సో దీస్ టూ ఆర్ ఇంటర్వెల్స్. ఓకే, ఈ వాల్యూస్ ఇంటర్వెల్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందో అది ఇంటర్వెల్ అంటాం. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 17th ప్రాబ్లం. ఇక్కడికి మనకు సెక్షన్ బి అనేది కంప్లీట్ అయింది, 4 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం సెక్షన్ సి 7 మార్క్స్ ప్రాబ్లం కంప్లీట్ చేసి ఈ మోడల్ పేపర్ని మనం కంప్లీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.